ఎప్పుడూ తినే శనగపిండి పకోడీ కాకుండా ఇంకాస్త క్రిప్సీగా టేస్టీగా ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈ పకోడీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయల్ని సన్నగా తరుముకొని తీసుకోవాలి. చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా కట్ చేసిన కరివేపాకు ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఉల్లిపాయలకి బాగా పట్టించాలి. ఉల్లిపాయలు ఇలా రేఖలుగా విడదీసుకోవాలి. అప్పుడే పకోడీ బాగుంటుంది. ఇందులో 1/2 కప్పు వరకు బియ్యపిండి వేసుకొని, 1 స్పూను శనగపిండి వేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకొని పైనే మరి గట్టిగా పిసకకుండా పైనే కలుపుకోవాలి పిండిని. స్టవ్ మీద ప్యానం పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పకోడీని వేసుకుని అటు ఇటు తిప్పుతూ ఎర్రగా క్రిప్సీగా అయ్యే వరకు వేపుకుంటే వేడి వేడి క్రంచీ టేస్టీ పకోడీ రెడీ అయిపోతుంది. చేయడం చాలా సులువు. ఒకసారి ట్రై చేయండి.